తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ను ఎస్ఐఆర్ బొమ్మ షేక్ చేస్తోంది. జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 7తో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ గడువు ముగిసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. సగం మంది ఓటర్ల చేతికి అసలు ఎన్యూమరేషన్ ఫారాలే చేరలేదు. కొన్ని ఫారాలు బిఎల్ఓల దగ్గర మూలుగుతుంటే మరికొన్ని ఫారాలు ఓటర్ల అడ్రస్ దొరక్క అటకెక్కాయి. అయితే జూలై 24 వరకు పూర్తి చేసిన ఫారాలను సబ్మిట్ చేయాలి అంటూ ఎన్నికల సంఘం డెడ్లైన్ విధించింది. మరి ఫారాలే అందని ఓటర్లు జూలై 24 లోపు ఎలా పూర్తి చేస్తారు అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ఓటర్లు ఏ ఫామ్ ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బిఎల్ఓలకు అన్ని అంశాలపై అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వలస వెళ్లిన వారి వివరాలు గజిబిజిగా ఉన్నాయి. కొత్తగా వివాహమై అత్తగారింటికి వచ్చిన కోడళ్లకు దరఖాస్తులు నింపడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటర్ల జాబితాలలో సవరణలు చేయడం కొత్తేం కాదు, తప్పు కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు ఓటర్ల జాబితాలను సరిచేయడం కోసం సర్వేలు జరిగాయి. అయితే తాజాగా ఏడాది కాలంలోనే 6 కోట్ల ఓట్ల తొలగింపుతో దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై ఆందోళన నెలకొంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఎన్నికల సంఘం నిర్వహించే రెగ్యులర్ ప్రాసెస్. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. ఉద్దేశం మంచిదైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్ రచ్చ జరుగుతోంది. వాస్తవానికి బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటిని 3 సార్లు సందర్శించడము, ఎన్యూమరేషన్ ఫామ్ను ఓటర్లు నింపేలా చూడటం, ఓటర్లు స్థానికంగా లేకపోతే ఫోన్లు చేయాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఆ ప్రక్రియ సాగటం లేదు. దీంతో అనేక మంది తమ ఓటు తొలగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసిన బిఎల్ఓలు తిరిగి పత్రాలు తీసుకోవడానికి ఇంటికి రావడం లేదు. అంతేకాకుండా తాము ఉన్న చోటికే ఎన్యూమరేషన్ పత్రాలు తెప్పించుకుంటున్నారు. ఇక 2002 ఓటర్ జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం, మరికొంతమందికి తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.